అందరికీ నమస్కారం. నా పేరు సింధు. నా పేరు హేమ. మేము విఐటిలో అగ్రికల్చర్ 4th ఇయర్ చదువుతున్నాము. ప్రస్తుతం కృష్ణసుధ అకాడమీ ఫర్ అగ్రో ఎకాలజీలో ఉన్నాము. మట్టి మన రైతు బంగారం. మట్టి లేని పంట లేదు, పంట లేని జీవం లేదు. ఒక గుప్పెడు మట్టిలో కొన్ని కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. ఇవి మట్టిలో ఉన్న పోషకాలను మొక్కకు అందజేస్తాయి. దానివల్ల మొక్క ఎదుగుదల బాగుంటుంది, పంట దిగుబడి బాగా వస్తుంది. పంటకి వాడే రసాయన ఎరువులు, పురుగుల మందుల వల్ల సూక్ష్మజీవులు చనిపోయి భూమి సారం తగ్గిపోతుంది. మీకు తెలుసా, 1 సెంటీమీటర్ మట్టి తయారవ్వడానికి 200 సంవత్సరాలు పడుతుంది. మట్టి జీవం తగ్గితే పంట వేర్లు సరిగ్గా ఎదగవు, మట్టి గట్టిపడుతుంది, నీరు చొరబడదు. సేంద్రియ వ్యవసాయ పద్ధతిలో మన మట్టిని 2 విధాలుగా కాపాడుకో. మొదటిది క్రాప్ రొటేషన్, అంటే పంట మార్పిడి. ఉదాహరణకి ఖరీఫ్లో వరి పండిస్తే రబీలో మినుగులు పండించాలి. ఇదే మొక్కజొన్న అయితే పెసర్లు పండించాలి. ఇలా మట్టికి తగినట్టు రకరకాల పంటలు వేయాలి. రెండవది బయో ఫర్టిలైజర్స్ వాడడం, అంటే జీవన ఎరువులు. జీవామృతం, ఘనజీవామృతం, పంచగవ్య, అజిటోబాక్టర్, రైజోబియం, అజోస్పైరిలం వంటివి వాడాలి. ఇవి మట్టిని జీవంతో నింపుతాయి, పంటకు శక్తినిస్తాయి. మట్టి ఆరోగ్యమే రైతు బలం, పంట బలం.